నిన్న నేను చూసా పర్సనల్‌గా. రైల్వే స్టేషన్‌లో వాటర్ ఫెసిలిటీ అయితే బాలేదు. డ్రింకింగ్ వాటర్‌లా లేదు. మొత్తం కైనీసే ఊస్తున్నారు. వాటర్ తాగితే హెల్త్ షెడ్డుకెళ్ళిపోద్ది. మనం ఉన్న పరిస్థితులు వేరు అక్కడ, ఇక్కడున్న పరిస్థితులు వేరు. సో, బెటర్ హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ నాయక్. ముంబైలో ఉండే కోనసీమ వాస్తవ్యుడిని. ఈరోజు నేను మీ ముందుకెందుకొచ్చాను అనేది మీరు థంబ్‌నెయిల్‌లోనే చూసుంటారనుకో. ముంబైకి కొత్తగా వస్తున్న నార్త్ సైడ్‌కి కొత్తగా వస్తున్న తెలుగు వాళ్ళకి మరియు లోకల్ ట్రైన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, చేయబోతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో. మనం లోకల్ ట్రైన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి? అందులో ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి? మనం ఏ రూల్స్ పాటించాలి? అసలు జరుగుతున్న యాక్సిడెంట్స్‌కి రీజన్ ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. ఒక్క ముంబైలోనే లాస్ట్ ఇయర్ 2025లో 2287 మంది చనిపోయారు లోకల్ ట్రైన్స్ వల్ల. లాస్ట్ 5 ఇయర్స్‌లో ముంబైలో 11,000 మంది చనిపోయారు లోకల్ ట్రైన్స్ వల్ల. లాస్ట్ 10 ఇయర్స్‌లో 26,500 మెంబర్స్ చనిపోయారు లోకల్ ట్రైన్స్ వల్ల. ఇదెందుకు జరుగుతుంది? ఇన్ని డెత్స్ వెనకాల ఉన్న మెయిన్ 2 రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ హెవీ క్రౌడ్. హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు ఎవరైతే డోర్ దగ్గర నిలబడతారో లోపల నుంచి వచ్చే ప్రెషర్‌కి వాళ్ళు వెనక్కి పడిపోయే ఛాన్స్ ఎక్కువ. అది ఫస్ట్ మెయిన్ రీజన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ట్రాక్ క్రాసింగ్. ప్లాట్‌ఫార్మ్ 1, ప్లాట్‌ఫార్మ్ 2, ప్లాట్‌ఫార్మ్ 3 ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ప్లాట్‌ఫార్మ్ 1 నుంచి 2కి వెళ్ళడానికి నీకు ఎంత టైం పడుద్ది? గట్టిగా పడితే ఒక నిమిషం పడుద్ది నువ్వు స్టెప్స్ మీద ఎళ్తే. అంతే కదా! నువ్వు అలాంటప్పుడు అలా ఎళ్ళకుండా ట్రాక్ ఉతికేసి ఎళ్ళిపోతావేంటి? నాకు అర్థం కాలేదు. ట్రైన్ వస్తది. నీ కాలు ట్రాక్‌లోని ఇరుక్కుంటది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అది అర్థం అవ్వట్లేదు. నేనిప్పుడు వెనకాల ఒక వీడియో పెడతాను చూడండి. వాడెళ్ళడం గాదు. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాడు. వాడు ఈరోజు చూసి రేపు ఇంకో ఎలా తయారవుతాడు? ఇదే డాడీ ఇలా ఎళ్లారు కదా! సో, ఇదే ఈజీ అని చెప్పి అలాగే ఎళ్తాడు ఆడుని. ఎంతవరకు కరెక్ట్ అది? సో, అయితే ఒక 2 మినిట్స్ లేట్ అవుద్దిరా. ఆ ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ ఎళ్ళొచ్చు. ఇప్పుడు ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా మనం ఏం చేయలేం అక్కడ. చాలా ఇబ్బంది పడిపోతారు ఫ్యామిలీస్. చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళది చూసి మా డాడీ ఎళ్లారు కదా! మా అమ్మ అలా ఎళ్తుంది కదా! సో, కరెక్టే ఇది అని చెప్పి వాళ్ళు చిన్నప్పుడే ఫిక్స్ అవుతారు. రేపు ఆడు అలాగే ఎళ్తాడు. అలా అవ్వడం వల్లే కదా ఇక్కడ ఇన్ని డెత్స్ ఉన్నాయి ఎనకాల. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడట్లేదు. కావాలంటే నేను డిస్‌ప్లే మీద చూపిస్తాను. ఒకసారి చూడది. 2287 డెత్స్ ఉంటే 2025లో 1063 డెత్స్ ట్రాక్ క్రాసింగ్ వల్ల చనిపోయారు. 525 మంది హెవీ క్రౌడ్ వాళ్ళు చనిపోయారు. అది ఎవరి తప్పు? మన తప్పు కాదా అది? మీకు ఇంకో విషయం చెప్తున్నానండి. ముంబైలో ఎవ్రీ డే ప్రతిరోజు 75 లాక్స్ సరిగ్గా విను 75 లక్షల మంది లోకల్ ట్రైన్స్‌లో ట్రావెల్ చేస్తున్నారు. ఎవ్రీ లోకల్ ట్రైన్ క్యారీ అప్ టు 3 టైమ్స్ దేర్ కెపాసిటీ. అంటే ఒక లోకల్ ట్రైన్‌లో 1000 మెంబర్స్ సరిపోతున్నారంటే అందులో 3,000-4,000 మెంబర్స్ ఎక్కుతున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నువ్వు డోర్ దగ్గర నుంచుంటే నీ పరిస్థితి ఏంటి? ఏదో ఒక మూమెంట్‌లో కాల్ స్లిప్ అవ్వచ్చు. లోపలొచ్చే ప్రెషర్ వల్ల బయట పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆ డెత్సే ఇందులో ఎక్కువ చాలా. ఒక్క ముంబైలో 75 లాక్స్ మెంబర్స్ డైలీ ట్రావెల్ చేస్తుంటే ఎవ్రీ డే కామన్‌గా 6-7 మెంబర్స్ చనిపోతున్నారు. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద విషయం అది. సో, నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే డోర్ దగ్గర ఎందుకు నుంచుంటారు మీరు? ఇంకో ట్రైన్ వస్తది. అది లేట్ అయితే ఒక అరగంట లేట్ అవుద్ది. అరగంట కూడా ఉండదబ్బా! ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒక లోకల్ ట్రైన్ ఉంటది. సో, ఇంకో లోకల్ ట్రైన్ ఎక్కు. పోనీ నువ్వు అనొచ్చు నాతో, అది కూడా ఖాళీ లేదు బ్రో ప్రతీదీ అలానే ఉంటుంది కదా! అంటే బస్సు ఎక్కెళ్ళు. ఇప్పుడు నీ ప్రాణం కన్నా ఎక్కువేం కాదు కదా! నేను లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను కదా! నిన్న మార్నింగ్ ఎళ్ళాను నేను. నేను మార్నింగ్ 9కెళ్ళి ఈవినింగ్ 4 వరకు కూడా అక్కడే ఉన్నాను నేను. ప్రతీదీ రికార్డ్ చేశాను. ప్రతీదీ చూసాను. అసలు ఏంటి సిట్యుయేషన్ ఏంటి? ఎలా ఉంది లోకల్ ట్రైన్స్‌లో? మనం ట్రావెల్ చేయగలమా? లేదా? వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ నేను గమనించే వచ్చాను నిన్న. సరే తమ్ముడు నువ్వు ట్రైన్ ఎక్కాలి. డైలీ కంపల్సరీ లోకల్ ట్రైన్ ఎక్కెళ్ళాలి. నీకు కుదరదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సో ఆర్ ట్రాన్స్‌పోర్ట్ లేదో, క్యాబ్ ఫెసిలిటీ లేదో అది పక్కన పెట్టు. నువ్వు ఏ నుంచి సీకెళ్ళాలి. ఏ ఎక్కిలో ట్రైన్ ఎక్కు. ఎంత కష్టమైనా సరే లోపలికెళ్ళిపో దూసుకుంటాను. ఆళ్ళందరూ అలాగే ఉంటారు. అక్కడ నువ్వు అలా ఎళ్ళిపో లోపలికి. బయట మాత్రం ఏలాడకు. బయట ఇలా పట్టుకొని నువ్వు నుంచున్నావంటే నువ్వు సీకెళ్ళాలి కదా! సో, అంత క్రౌడ్ వల్ల అంత ప్రెషర్ ఉంటది లోపల. బీలో దిగేవాడు బయటకొచ్చేయడానికి ట్రై చేస్తాడు. నీకు అర్థమైందా? నువ్వు పోలెలో పట్టుకుంటావు. బీ దిగేవాడు బయటకి రావడానికి ట్రై చేస్తాడింకా. స్టేషన్ దగ్గరికి వస్తుంది కాబట్టి. సో, ఆ క్రౌడ్ వల్ల నీ మీద ఎఫెక్ట్ ఉంటే నువ్వేం చేయగలవు? చేయి స్లిప్ అవుద్ది. కాలు స్లిప్ అవుద్ది. ఏం చేయగలవు? తర్వాత జరిగే సిట్యుయేషన్ ఏంటి? తర్వాత మన ఫ్యామిలీ ఏంటి? సో, నీకు చెప్తున్నాను నేను. నువ్వు డైలీ ట్రైన్ ఎక్కేలా ఉంటే లోపలికెళ్ళిపో. బయట మాత్రం ఉండకు. బయట పట్టుకొని వేలాడకు. నేనింత పర్సనల్‌గా మాట్లాడడానికి కారణం ఏంటంటే, నేను చాలా మంది తెలుగోళ్ళని చూసానక్కడ. వాళ్ళని చూసి మనం ఇక్కడికొచ్చి జాబ్ చేయడానికొచ్చి అయి పట్టుకొని వేలాడుతున్నాం మనం. నేను చూసాను.
మొన్న మాట్లాడదాం అనుకున్నా ఒక అబ్బాయితోని. తెలుగులో మాట్లాడుతున్నాడు. నాతోని మాట్లాడాడు. కానీ నేను ఆ మూమెంట్‌లో చెప్పుంటే ఓవర్ యాక్షన్ కింద ఉంటది. ఈడెవరో చెప్తున్నట్లే అనుకుంటాడు. సో, నేను ఈరోజు మాట్లాడుతున్నాను దాని గురించి. నేనింత పర్సనల్‌గా వీడియో చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే, ఒక 1 మంత్ బ్యాక్ నేను లోకల్ ట్రైన్ ట్రావెల్ చేశాను. వాషి ఎళ్ళాను నేను. సో, ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది. సీట్స్ ఉన్నాయి. లోపల ఖాళీగా అన్నీ ఉన్నాయి. కూర్చోవడం కూడా వీలుంది. ఇద్దరు తెలుగోళ్ళున్నారు. తెలుగులో మాట్లాడుతున్నారు. సో, విన్నాను నేను. మనోళ్ళే కదా అనుకున్నాను నేను. వాళ్ళు డోర్ దగ్గర వేలాడుతూ వెళ్తున్నారు. ఎందుకు? నీకు అర్థమైందా? లోపల సీట్స్ ఉన్నాయి. అప్పుడు లోపలికొచ్చి కూర్చో నువ్వు. బయట వేలాడుతూ మాట్లాడుతున్నారు ఆళ్ళు. నేను విన్నాను. సో, నేనెళ్ళాను. బ్రో తెలుగా అంటే, అవును కడప సంథింగ్ ఏదో చెప్పాడు. జాబ్ కోసం వచ్చాడంట. సో, అక్కడి నుంచి నువ్వు ఇక్కడికొచ్చావంటే నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. నిన్ను నమ్ముకునే కదా మీ ఫ్యామిలీస్ ఉంటాయక్కడ. సో, నాకు అప్పుడే చెప్దాం అనుకున్నాను వాడికి. బ్రో ఎందుకు బ్రో లోపలికొచ్చి కూర్చోండి బ్రో అందాం అనుకున్నాను. కానీ నేను ఆ మూమెంట్‌లో చెప్పుంటే ఈడెవర్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడన్న ఫీలింగ్ వస్తది ఆడికి. కంపల్సరీ ఆడు ఈ వీడియో చూస్తూ ఉంటాడు మనోడు. బ్రో నీకే చెప్తున్నాను సరిగ్గా విను. అలా వేలాడకు కరెక్ట్ కాదది. నిన్ను నమ్ముకుని నీ ఫ్యామిలీ ఉంటది. అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడ నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకుంటారాళ్ళు. సో, నువ్వు ఇలా వేలాడి ఎళ్లి ఇలాంటివి వద్దు. ఇది నా రిక్వెస్ట్. తప్పు చేయకు. లేట్ అయితే అయ్యింది. చెప్పుకో మేనేజర్‌కి. మీ సార్‌కి చెప్పుకో. లేట్ అయింది సార్. ఇప్పుడు ఏంటి? అయిపోయింది అంతే. అంతేగాని ప్రాణాల మీద మాత్రం తెచ్చుకోకు. నేను నా తెలుగోడికి చెప్తున్నాను. నీకే నువ్వు అలాంటి తప్పు చేయకు. నేను పర్సనల్‌గా తీసుకున్నాను ఈ విషయాన్ని. వచ్చామా, ఎళ్ళామా అన్నట్టు ఉండాలి తప్ప, ఇలాంటి యాసలేయకు. కరెక్ట్ కాదు. మన ఇంటి దగ్గర అమ్మా, నాన్న ఉన్నారు మనకి. వాళ్ళు మన కోసం చూస్తూ ఉంటారు. అర్థం చేసుకో చెప్తున్నాను. నువ్వు నిన్నటి వరకు చేసావంటే నాకు తెలీదు. ఈ రేపటి నుంచి చెయ్యకు. ఈ వీడియో చూసిన తర్వాత నీకు గుర్తుకు రావాలి నాయక్ గాడు చెప్పాడు. కరెక్ట్ కాదు ఇది. మన ఫ్యామిలీస్ గురించి ఆలోచించాలి అని చెప్పి నీకు గుర్తు రావాలి. సరేనా? కొత్తగా ముంబైకొచ్చిన ఆర్ కొత్తగా నార్త్ సైడ్‌కొచ్చిన తెలుగు వాళ్ళకి చెప్తున్నా. నిన్న నేను చూసా పర్సనల్‌గా. రైల్వే స్టేషన్‌లో వాటర్ ఫెసిలిటీ అయితే బాలేదు. డ్రింకింగ్ వాటర్‌లా లేదు. మొత్తం కైనీసే ఊస్తున్నారు. వాటర్ తాగితే హెల్త్ షెడ్‌కెళ్ళిపోద్ది. అయి తాగకండి. ఓపెన్‌గా చెప్తున్నాను. ఇది కాంట్రోవర్సీ అయినా నాకు ప్రాబ్లమ్ లేదు. నేను ఎనకాల వీడియో పోస్ట్ చేస్తాను. అది చూసి క్లీన్ చేస్తే బెటర్. నేను తప్పు చెప్పట్లేదు. నేను క్లారిటీగానే ఉన్నా. నేను తప్పు మాట్లాడట్లేదు. వాటర్ ఫెసిలిటీ బాలేదు. మీరే చూడండి. మీరు ట్రావెల్ చేయాలనుకుంటే గనక వాటర్ పట్టుకెళ్ళండి. కొనుక్కోండి. అండ్ ఆల్సో రీసెంట్ టైమ్స్‌లో నేను మన తెలుగు అమ్మాయిలని కూడా చాలా మంది చూసాను నేను ముంబై అండ్ నార్త్ సైడ్‌లో కూడా. సో, వాళ్ళకి చెప్పేదేంటంటే వాళ్ళకి తెలిసే ఉంటది. ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. లోకల్ ట్రైన్స్‌లో వాష్‌రూమ్ ఫెసిలిటీ ఉండదు. సరిగ్గా విను. లోకల్ ట్రైన్స్‌లో స్టేషన్స్‌లో ఉండొచ్చు. లోకల్ ట్రైన్స్‌లో మాత్రం వాష్‌రూమ్ ఫెసిలిటీ ఉండదు. సో, చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్. ఎవరైతే ఓపెన్‌గా చెప్పాలంటే ఎవరైతే మంత్లీ కొంచెం ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటది లోకల్ ట్రైన్స్ అయితే. సో, ప్లీజ్ అవాయిడ్. అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళైతే కన్ఫర్మ్‌గా అవాయిడ్ చేయాలి లోకల్ ట్రైన్స్‌ని. అంతమంది క్రౌడ్. మీరు అనుకోవచ్చు ఒక్కొక్కసారి క్రౌడ్ ఉండదు కదా అని చెప్పి. ప్రతిసారి అలా ఉండదమ్మా. ఒక్కొక్కసారి క్రౌడ్ ఎక్కువగానే ఉంటది. చాలా ఎక్కువ ఉంటది. అలాంటి టైంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎక్కినప్పుడు జనాలు లేకపోవచ్చు. కానీ మిడిల్ స్టేషన్స్‌లో చాలా మంది ఎక్కుతారు. మీరు చాలా ఇబ్బంది పడతారమ్మా. సో, బెటర్ టు అవాయిడ్. మార్నింగ్ 8-10:30 ఆర్ 11, నైట్ 5-9 ఈ టైమ్స్‌లో ట్రైన్ ఖాళీగా ఉండడం కాదు. రైల్వే స్టేషన్ కూడా ఖాళీ ఉండదు. సరే. బేసిక్‌గా నేను ఇది యూజ్ చేయను. మైకే యూజ్ చేస్తాను. కానీ మైక్ యూజ్ చేయడం వల్ల సౌండ్ వస్తుందని చెప్పి కొంతమంది కామెంట్ ఆర్ మెసేజ్ చేశారు నాకు. అందుకు మీకు కంఫర్టబుల్‌గా ఉంటదని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నాను. నాకైతే మైకే కంఫర్టబుల్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రన్నింగ్‌లో ఎక్కడం, రన్నింగ్‌లో దిగడం. రన్నింగ్‌లో ఎక్కడం, రన్నింగ్‌లో దిగడం చేయకు. నువ్వు ఇన్‌కమ్ సోర్స్ అయినప్పుడు నీ గురించి నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉంటది. సేఫ్ జోన్‌లో ఉంటది. నువ్వు కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యావా ఇన్‌కమ్ సోర్స్ నువ్వైనప్పుడు మొత్తం కొలాప్స్ అయిపోద్దిరా. నేను చెప్తున్నాను నీకు మొత్తం కొలాప్స్ అయిపోద్ది. నువ్వు ఇన్‌కమ్ సోర్స్ జనరేట్ చేసినప్పుడు, మీ ఫ్యామిలీలో ఎవరు లేనప్పుడు, నువ్వే మెయిన్ అయినప్పుడు, నువ్వు గాని ఒక్క నెల గాని ఆగేవా మొత్తం కొలాప్స్ అయిపోద్దిరా. నువ్వుతున్న అమ్మ, నాన్న ఎడుత్తారు. ఏం చేయలేము. ఆ మూమెంట్‌లో ఆ మూమెంట్ తెచ్చుకోకూడదని నీకు చెప్తున్నాను నేను. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే రీసెంట్‌గా 4 డేస్ బ్యాక్ జనవరి 26థ్ ఒకసారి ఆగు. 4 డేస్ బ్యాక్ జనవరి 26థ్ ఏమైందంటే 30 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అతను. డోర్‌ని పట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు ఎలాడతా. అదే ఛాన్స్ ఎవరికి? దొంగలకి. సో, అలాగే అతను
అతను ఫోన్ లాక్కుని బయటికి గెంటేయడంతో అతను కాల్ కట్ అయిపోయింది. వెనక పక్క నుంచి వచ్చి ఇంకో ట్రైన్ కొట్టేసింది మనోడిని. సో, కాల్ కట్ అయిపోయింది. కాల్ పోయింది. ఫోన్ దొబ్బైతే దొబ్బేశారు. ఎక్కడ దొబ్బేయాలి మనోళ్ళు? కూర్చున్నప్పుడు ఫోన్ మాట్లాడితే ఇచ్చేత్తాం అడిగితేని. బెదిరిత్తారు ఇచ్చేత్తాం. ఇప్పుడు ఇతను కాల్ పోయింది వత్తది ఇంకొకటి. ఇప్పుడు అనుకుంటాడు అతను. అయ్య బాబోయ్! ఎందుకురా బాబు అనవసరంగా ఆ రోజు పట్టుకొని ఎలాడకుండా ఉండాల్సింది. లోపల కూర్చుంటే బాగుండు. ఫోన్‌తో పోయేది. కాల్ దాకా వచ్చింది అనుకుంటాడు ఇప్పుడు. ఆ సిట్యుయేషన్ నీకు రాకూడదు. నీకన్నా అవ్వచ్చు, నాకన్నా అవ్వచ్చు, అతనికన్నా అవ్వచ్చు. సో, మన జాగ్రత్తలో మనం ఉండాలి. నిన్ను భయపెట్టట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ చెప్పి నేను నిన్ను భయపెట్టట్లేదు. జాగ్రత్త పడమని చెప్తున్నాను. అర్థమైందా? అదే. నవంబర్ 2025 మొన్న 2 మంత్స్ బ్యాక్ 19 ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్ సూసైడ్ చేసి చనిపోయాడు. ఎందుకో తెలుసా నీకు ఆ విషయం? చెప్తా నేను. 19 ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్ లోకల్ ట్రైన్‌లో ట్రావెల్ చేస్తుంటే లాంగ్వేజ్ డిస్ప్యూట్ వచ్చింది. అంటే ఈ లాంగ్వేజ్‌లో నువ్వు మాట్లాడని అడిగారంట. మనోడికి రాదు ఏం మాట్లాడతాడు? పక్కనోడితో మాట్లాడుతుంటే అన్నారు. ఇలా కుదరదు ఈ లాంగ్వేజ్ మాట్లాడన్నారు సమ్ ఎక్స్టర్నల్ లాంగ్వేజ్. మనోడికి రాదు మాట్లాడలేదు. సో, కొట్టారంట. అవతలోళ్ళు కొంచెం డ్రింక్ చేసి ఉన్నారు అంట. డ్రింక్ చేసి సమ్ ఏదో ఉంటాయి కదా డ్రగ్స్ అవి తీసుకొని ఉన్నారు. మనోడిని కొట్టారు. చెత్త కొట్టారంట. మనోడికి సిగ్గేసి తర్వాత 2 రోజుల తర్వాత సూసైడ్ చేసి చచ్చిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మాట్లాడడం తప్పు అంటలేదు నేను. ఎక్కువ మాట్లాడడం తప్పు అంటున్నాను నేను. నీకు అర్థమైందా? డోంట్ ఆర్గ్యూ విత్ ఎనీవన్. నువ్వు లోకల్ ట్రైన్‌లో వెళ్తున్నావురా ఫర్ ఎగ్జాంపుల్. ఒక్కడివే వెళ్తున్నావు. అవతల ఎవడో నువ్వు కూర్చున్నావు. ఎవడో వచ్చి లెగమన్నాడు. లెగిసిపో. అంతే. లెగిసిపోయి ఇచ్చేయాళ్ళకి. నేను లెగను ఇది నా సీటు. నువ్వెవడురా అన్నావనుకో, మనోళ్ళు ఏదైనా కొంచెం చిన్నదేదైనా కొట్టున్నారనుకో బాడీలోకి. సిట్యుయేషన్స్ మనకెందుకు? ఆర్గ్యూ వద్దు. డోంట్ ఆర్గ్యూ విత్ ఎనీవన్. జస్ట్ లీవ్ ఇట్. అలా అని చెప్పి ఎవరితోని ఆర్గ్యూ దిగకు. దిగావంటే నువ్వే దెబ్బ తినేత్తావు తర్వాత. నువ్వు అనుకున్నట్టు సమ్మన్ ఎక్స్ అనే పర్సన్‌కి ఫోన్ చేస్తే ఆళ్ళొచ్చి నన్ను సెక్యూర్ చేస్తారు అంత సీన్ ఉండదు. నేను ఆళ్ళ పేర్లు బయట పెట్టట్లేదు. మనం ఎవరితోని గొడవలు అనవసరం మనకి. మన పని మనం చేసుకున్నామా? వచ్చేసామా? సింపుల్‌గా చెప్పాలంటే వచ్చామా, పని చేసామా, ఎళ్ళిపోయామా. గొడవలొద్దురా. ఎవడు ఏమన్నా సరే నవ్వుతూ ఎళ్ళిపో. సారీ చెప్పేయి. పోయేదేం లేదు. ఆ మూమెంట్ వరకే ఉంటది. నువ్వు రివర్స్ అయ్యావంటే ఆళ్ళు నిన్నేం చేసినా తర్వాత ఫ్యామిలీస్ ఇబ్బంది పడాలి. నువ్వు ఇబ్బంది పడాలి. ఆళ్ళకి చెప్పలేనురా. నేను నీకింక అంతే. అర్థం చేసుకో ఏం చెప్తున్నాను నేను. గోల్డ్ యేసుకొని ట్రైన్ ఎక్కకండి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. ఉంటే రూమ్‌లో దాసుకోండి లాకర్‌లో పెట్టుకొని. లోకల్ ట్రైన్ ఎక్కినప్పుడు మాత్రం గోల్డ్ యేసుకొని ఎక్కకండి. వాళ్ళేదన్నా చేయగలరు. అనుకుంటే చేత్తారు ఏదన్నాని. అర్థమైందా? నా దగ్గర ఏం లేదిక్కడ. ఇక్కడ ఏం లేదు. సో, నన్నేం చేయగలడు? నన్ను ఏం చేద్దామన్నా ఆడికి నా దగ్గర నుంచి ఉపయోగం లేదు. అర్థమైందా? అడిగితే ఫోన్ ఇచ్చేత్తాను నేను. హ్మ్. ఇప్పుడు అదే నీ మెడలో చైన్ ఉందనుకో నువ్వివ్వవు. ఇవ్వనంటావు. అర్థమైందా? అమ్మ చేయింతదో 4 కాసులు, 5 కాసులు పెట్టి చైన్ చేయింతది. నువ్వు ఇవ్వగలవేటి? బాబోయ్! మా అమ్మ ఇవ్వనని చెప్పి ఆడితో ఫైట్‌కి దిగుతావు. పోనీ నువ్వురా. నువ్వు మెడలో చైన్ యేసుకుంటావురా. చేతికి కడియం యేసుకుంటావురా. నా చేతికి ఏం లేదు. ఈ తాడు తప్ప, ఈ వాచ్ తప్ప ఏం లేదు. సో, నన్నెవడు ఏం చేయలేడు ఎళ్ళని. నన్ను చేసిన దగ్గర ఏం లేవు. ఆడికి తెలిసిపోద్ది ఆ అవతారం చూసి. నువ్వు మెడలో చైను, చేతికి కడియం, ఉంగరాలు, బ్రాస్లెట్ ఏదో కొత్త పెళ్ళికొడుకులా ఎళ్ళిపోయావనుకో మూసేస్తారు అంతే. నేను నీకు నాటుగా చెప్తేనే అర్థమవుద్దని చెప్పి నేను నాటుగా చెప్తున్నాను నేను నీకు. సో, గోల్డ్ అయితే అవాయిడ్ చేసేయండి లోకల్ ట్రైన్‌లో ఎళ్ళినప్పుడు. ఇది నా రిక్వెస్ట్ కాదు. ఇది వార్నింగే. మీయే పోతే. ఆ! లగేజ్ ఎక్కువగా తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు నువ్వు లోకల్ ట్రైన్స్ మీద ఎళ్ళకు. చాలా ఇబ్బంది పడిపోతావురా. ఈ చేతిలో బ్యాగ్, ఈ చేతిలో బ్యాగ్ ఉంటదిరా. ఎనకాల బ్యాగ్ ఉంటది. ఆ 3 బ్యాగులతో అంతమంది జనంలో నువ్వెలా ఎళ్ళగలవు అసల? ఓకేనా? సో, ఎక్కువ లగేజ్ ఉంటే మాత్రం ఒక 500 అయితే అయిపోయినాయి. సో, బెటర్ టు బుక్ ఎ క్యాబ్. లేడీస్. లేడీస్‌కైతే సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సెపరేట్ బోగీస్ ఉంటాయి. సో, వాళ్ళందులో లేడీస్ కూడా నేను కంపల్సరీ ఎళ్ళాలన్నయ్య. నాకు ఇంక తప్పదు అన్నప్పుడు మీరు లేడీస్ కంపార్ట్మెంటే యూజ్ చేయండి. ఎందుకంటే అందులో లేడీస్ ఉంటారు. కొంచెం ఖాళీగా ఉంటది. అంటే మీరు ఇందులో కూడా ఎక్కొచ్చు. కానీ అబ్బాయిలు ఇందులో ఎక్కకూడదు. రైల్వే స్టేషన్‌కెళ్ళిన వెంటనే మీరు టికెట్స్ తీసుకోవాలంటే అక్కడ మెషిన్స్ ఉంటాయి. నేను చూపిస్తాను వీడియో నీకది చూడండి. ఆ మెషిన్ ద్వారాగా అయితే అక్కడ మనిషి ఉంటాడో మీకు తెలియకపోతే అతని దగ్గర తీసుకోవచ్చు. లేకపోతే మీరే ఆపరేట్ చేయొచ్చు.
కానీ అంత కష్టం అనవసరం. యూటీఎస్ నేను అది లోగో కూడా వేస్తున్నాను కదా! యూటీఎస్ అనే ఒక యాప్ ఉంటది. ఆ యాప్ ఎక్కించుకుంటే మీరు ముంబైలో ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్‌కి వెళ్దామన్నా లోకల్ ట్రైన్స్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు ఈజీగా. బట్ రైల్వే ఇది ఇంపార్టెంట్ పాయింట్. రైల్వే స్టేషన్ బయటే చేసుకోవాలి మీరు. రైల్వే స్టేషన్ లోపలికెళ్ళి చేసుకుందాం అంటే అవ్వదు. మీరు ట్రైన్ ఎక్కేసారు. మీకు క్లారిటీ లేదు. ఏ స్టేషన్ నుంచి ఎక్కడికెళ్తున్నామో తెలీదు. సో, బ్యాక్ సైడ్ ఒక బోర్డ్ ఉంటది. స్క్రోల్ అవుతా ఉంటదక్కడ. హిందీలో అవుద్ది, ఇంగ్లీష్‌లో కూడా అవుద్ది. సో, అదొకసారి చూడండి. మీకు అర్థమవుద్ది. ఇంగ్లీష్‌లో కూడా వస్తది. నెక్స్ట్ స్టేషన్ ఆర్ డెస్టినేషన్ తానే, డోంబివిలి, కుర్లా అని చెప్పి ఆడక్కడ స్క్రీన్ మీద ఏస్తాడు. సో, అది చూడండి. అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేద్ది. పిల్లలతో అయితే ఎక్కండి. నేనైతే నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేనే నిన్న చాలా ఇబ్బంది పడ్డాను. అంతమంది క్రౌడ్‌లో మార్నింగ్ 7కెళ్ళి ఈవినింగ్ 4కొచ్చేటప్పటికి నా పని ఔట్ అయిపోయిందనమాట. నేను చేసిన తప్పేంటంటే ఫుడ్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను బ్యాగ్‌లో. జస్ట్ వాటర్ బాటిల్ ఒకటే పట్టుకెళ్ళాను. చార్జర్ ఒకటే. అది కూడా బ్యాగ్ కూడా మీకు చూపిద్దామని చెప్పి పట్టుకెళ్ళాను తప్ప అంతకు మించి ఏం లేదు. పిల్లలతో అయితే ఎళ్ళకండి చాలా ఇబ్బంది పడిపోతారు. మీ వల్ల నేను ఈరోజు ఇలా నిలబడి మాట్లాడుతున్నాను. ఒక ఫోటో తీసుకోవడానికి కూడా సిగ్గుపడేవాడిని నేను. ఫ్రెండ్స్‌తో బయటికెళ్తే ఇలా సిగ్గుపడిపోయేవాడిని నేను. అంత ఇంట్రోవర్ట్ నేను. అలాంటిది మీరు నన్ను ఈరోజు కెమెరా ముందుకొచ్చి మాట్లాడేలా చేశారు మీరు నన్ను. బ్యాగ్ మీరిప్పుడు లోపలికెళ్ళిన వెంటనే బ్యాగ్ ఉంటది కదా! ఆ బ్యాగ్ వెనక్కి మాత్రం ఏసుకోకండి. అక్కడ లోపల ఎళ్ళిన వెంటనే మీకు అర్థమైపోద్ది. లోపల అందరూ బ్యాగ్ అయితే ముందుకేసుకుంటారు. మీకు అర్థమవ్వదు ఎందుకేసుకుంటారని చెప్పి. ఒకసారి మీ బ్యాగ్ పోయేంత వరకు అర్థమవ్వదు. ట్రైన్‌లో కూడా మీకు అనౌన్స్‌మెంట్ ఇస్తా ఉంటారు. ఇలాగా దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పి. సో, మీరు అర్థం చేసుకోవాలి అప్పుడే. మాక్సిమం అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. అంతే అండి. అంతకు మించి ఇంకేం లేదు నేను చెప్పడానికి. నేనిలా కెమెరా ముందుకొచ్చి మాట్లాడుతున్నానంటే అది కారణం మీరే. నిజంగా నేను ఓపెన్‌గా చెప్తున్నాను. నేనిలా కెమెరా ముందుకొచ్చి మీ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే కారణం మీరే. మీరిచ్చిన సపోర్ట్ వల్లే. సో, ఈ సపోర్ట్ అలా చివరి వరకు ఉంటదని కోరుకుంటూ, నాకు తెలిసిన అరకొర నాలెడ్జ్ మీకు కూడా షేర్ చేస్తూనే ఉంటాను ఇలాంటివన్నీని. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసినయి. చూసినయయితే చేయను. నా పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసినయి నేను మీకు షేర్ చేస్తాను. అది కూడా మీకు హెల్ప్‌ఫుల్ అయ్యేలా ఉంటేనే నార్త్ సైడ్ సిట్యుయేషన్స్ అన్నీ నేను మీకు చెప్తానే ఉంటాను. మీరెలా ఉండాలి? మన తెలుగోళ్ళు ఇక్కడికొచ్చి ఎలా సర్వైవ్ అవ్వాలని చెప్పి, మనం ఉన్న పరిస్థితులు వేరక్కడ, ఇక్కడున్న పరిస్థితులు వేరు. సో, బెటర్ కొంచెం జాగ్రత్తగానే ఉండండి. సో, సరే అండి. అయితే ఉంటాను మరి నేనింకా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరైతే నార్త్ ఇండియాకి వద్దాం అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్‌కి. సరే అండి. అయితే ఉంటాను మరి నేనింకా. జాగ్రత్తండి. జై హింద్.